ప్రాజెక్ట్ పట్ల మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని మీ ఫేస్ చూస్తే తెలుస్తుంది, మీ మాటలను బట్టి తెలుస్తుంది. అంటే ఇది మళ్ళీ వేరే అదర్ లాంగ్వేజెస్లో కూడా తీసుకెళ్తున్నారా థియేటర్కల్గా, లేదంటే ఓటీటీ నుంచి అదర్ లాంగ్వేజెస్కి తెలుగు, వెళ్తుంది? తమిళ్ సెప్టెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతున్నాయండి. ఓకే. దెన్ హిందీ, మలయాళం వీఆర్ థింకింగ్ ద నెక్స్ట్ వీక్ అన్నమాట. బేసికల్ అక్కడ ఓనం అయింది, టూ మెనీ ఫిల్మ్స్ ఉన్నాయి, స్క్రీన్స్ కౌంట్స్. మాకు శీలావతి, మాకు ఘాటి అనే టైటిల్ హిందీలో లేదు, శీలావతి ద ఘాటి క్వీన్ అండి. సో ఇట్స్ ఏ క్రాస్ ప్రమోషన్ కష్టం అవుతుంది అనుకొని ఒక వారం తర్వాత, అండ్ ఇక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇయర్. దెన్ ఐఎమ్ షూర్ ఇది మిగతా లాంగ్వేజ్ కూడా క్యారీ అవుట్ అయిద్దండి. కమింగ్ టు పాయింట్ అండి, మీరు ఇప్పుడు శీలావతి అన్నారు. శీలావతి అంటే అది గాంజాలో ఒక హై క్వాలిటీ మెటీరియల్. అది ఒకప్పుడు అది పూజలకు ఉపయోగించేవాళ్ళు, మన హోమాలకు వాడేవాళ్ళు, అలాంటి వాటికి అది లిమిటెడ్గా ఉండేది. అప్పుడే కొంతమంది వేరే చెట్టు మొలిస్తే కూడా ఇది తులసి వనంలో గంజాయి మొక్కరా అని అది తీసి పడేసేవాళ్ళు. అంటే ఈ ఇటీవల కాలంలో ఈ గంజా కానీ, ఈ మాఫియా మూవీస్ కానీ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న యూత్ని కొద్దిగా అది ఇంపాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. అంటే సినిమాలు ఇప్పుడు అంటే ఆ సినిమాలు ఏం చెప్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సెప్టెంబర్ 5వ తారీఖు మీరు చూడబోతున్నారు. ఇది ఒక సోషల్ ఇష్యూ అండి, సామాజిక సమస్య ఇది. దీని మీద ఎవరు పోరాడాలి? ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, చాలా తీవ్రంగా పోరాడుతున్నాయి డ్రగ్స్కి అగెనిస్ట్గా అన్నమాట. సో ఎవరు ఫైట్ చేయాలి? వాళ్ళు మాత్రమేనా? బేసికల్గా మీరు, నేను, మనందరూ, మీడియాలో ఉన్న వాళ్ళు, మీరు, ఇది ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తేనే దానికి ఒక ఇది. ఎగ్జాక్ట్లీ. TV9లో చాలా అనేకమైన దీని మీద డాక్యుమెంటరీ ఉన్నాయి. ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో చాలా ఎక్కువ డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఇదేదో మీరు చేసింది మీరు చేశారు, ఇప్పుడు నేను చేసింది నేను చేస్తున్నాను. బట్ నాకున్న సాధనం కథ, నాకున్న సాధనం సినిమా, మీ మీడియా లాగా. బట్ ఈ సినిమాలో యువతని తప్పుదోవ పట్టించడం కాదండి, యువత మాత్రమే కాదు, అసలు ఇది చేసే వాళ్ళని కూడా మేల్కొనేటట్టు ఉంటుంది. మోర్ దాన్ దట్, ఇది ఒక పెద్ద ఎకో సిస్టంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒక ఐడెంటిటీ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సర్వైవల్ కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, దీన్ని ఒక రాక్షస క్రీడగా చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ అందరు ఎకో సిస్టంలో నుంచి నేను ఒక కథ చెప్పబోతున్నాను. అది ఇప్పుడు మాట్లాడుకోవటం కన్నా 5వ తారీఖు చూడటం. అవును.